నమస్తే అండి. వెల్కమ్ టు చందులాస్యము. మేము వి జ్యువెలరీ మార్ట్‌లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అంటే 2024లో మా పాప కోసం ఒక స్కీమ్ స్టార్ట్ చేశామండి. ఈ వి జ్యువెలరీ మార్ట్ మన జిఆర్‌టి అబోవ్ 6థ్ ఫ్లోర్‌లో ఉంటుంది. అంటే మేఘాలయ హోటల్ పక్కన ఆసిల్మెట్టలో అండి. ఇక్కడ కలెక్షన్స్ చాలా బావుంటాయి. ప్లస్ ఇది ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అండి. కాబట్టి ఒకసారి ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ఏంటి అని చూద్దామని వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 22 క్యారెట్స్ 1 గ్రాము 9156 ఉంది. ఇక్కడ వీళ్ళు ఫ్యాక్టరీ రేట్ ఏమో రూ. 150 తగ్గించిస్తారు. అదేవిధంగా జీఎస్టీ కూడా లేదు. శ్రావణ మాసం సందర్భంగా మంచి ఆఫర్స్ ఇస్తున్నారండి. మన చందులాసం ఛానల్‌లో డైలీ షార్ట్స్ చేస్తూ ఉంటామండి. వాటిని కూడా చెకౌట్ చేయండి. అయితే మా స్కీమ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ స్టార్ట్ చేశాం కదా! ఈ మంత్‌తో 11 మంత్స్ కంప్లీట్ అయిపోయిందండి. సరే లాస్ట్ స్కీమ్ అమౌంట్ పే చేద్దామని వచ్చాము. ఇంకా నెక్స్ట్ మంత్ తీసుకునేదుంది. సో, శ్రావణ మాసానికి తీసుకుందామని ప్లాన్ చేశామన్నమాట. ఒకసారి కలెక్షన్స్ అవి ఎలా ఉన్నాయి, ఏమిటి అని అడిగితే ఇలా కొంచెం ట్రెండింగ్‌లో ఉన్నవన్నీ కాస్త చూపిస్తున్నారు వీళ్ళు. మీకు కూడా కొంచెం ఐడియా గురించి మేము ఇవి వీడియో చేస్తున్నామన్నమాట. మాకు కూడా ఇది ఎలాంటివైతే బావుంటుంది, ఏంటి అని ఒక అవగాహన ఉంటుంది కదా! మామూలుగా వేసుకుని చూసేసి అలా కంటే కూడా ఒకసారి ఇలా చూస్తే సో, మనకొక ఐడియా వస్తుంది. ఏ ప్యాటర్న్ అయితే బావుంటుంది అని. అందుకని మా స్కీమ్ అమౌంట్‌కి తగినట్లుగా ఏమొస్తుందా అని చూస్తున్నాము. వాళ్ళు కొన్ని కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నారు. లో వెయిట్ నుంచి కొంచెం హై ఎండ్ వరకి. ఒకసారి అది మాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసినప్పుడు సెప్టెంబరు అది అమౌంట్ సంథింగ్ అరౌండ్ 6000 ఉందండి పర్ గ్రాము. 6780 ఉంది. అది ఇప్పుడు 11థ్ మంత్‌కొచ్చేసరికి 9056 9000 అయిపోయింది. సో, ఇంత డ్రాస్టికల్‌గా పెరిగింది. తగ్గుతుంది, భారీగా తగ్గుతుందని చూపిస్తున్నారు గానీ, అంతగా ఏం పెద్దగా తగ్గినట్లుగా ఏం లేదు. అది యాక్చువల్లీ మా పాప ఇప్పుడు మా లాస్య అండి మా పాప పేరు. తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది జీవీపీ విమెన్‌లో ఐటీ. అయితే తనకి మేము ఇంజినీరింగ్‌లో స్టార్ట్ చే అంటే తను చదువుకోవడానికి మేము కొంత అమౌంట్ సేవ్ చేసి పెట్టామన్నమాట. తనకి ఎక్కడ కాలేజీలో వస్తుందో ఏమిటో తెలియదు కదా! కొంత అమౌంట్ సేవ్ చేశాము తన ఇంజినీరింగ్ గురించి. లక్కీగా తనకి ఎంసెట్‌లో 6000 ర్యాంక్ రావటం వల్ల జీవీపీలో ఫ్రీ సీట్ వచ్చిందన్నమాట. సో, ఆ అమౌంట్ అలా ఉంచితే ఖర్చయిపోతుందని చెప్పి మేము సరే ఎక్కడ స్కీమ్ స్టార్ట్ చేస్తే బావుంటుంది తన పేరు మీద అని చాలా చూసాము. మాకు ఎలాగో యూట్యూబ్ ఛానెల్ ఉంది కాబట్టి డిఫరెంట్ వీడియోస్ అవి చేస్తూ ఉంటాం కదా! ఒకసారి ఇలా అన్నీ ఎంక్వైరీ చేస్తే నాకెందుకో ఇక్కడ బెటర్‌గా అనిపించింది. ఎందుకంటే ఫ్యాక్టరీ అవుట్‌లెట్, వేస్టేజ్ మేకింగ్ ప్లస్ జీఎస్టీ మీద ఇవన్నీ కూడా నో జీఎస్టీ ఆఫర్స్ అలా వస్తూ ఉంటాయి. సో, ఇది బెటర్ అనిపించి ఇక్కడ స్టార్ట్ చేశామన్నమాట. ఈ మంత్‌తో 11 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. తనకి అమౌంట్ సేవ్ అయింది కాబట్టి ఇలా స్కీమ్‌గా కట్టి తనకేదన్నా తీసుకుందామని ప్లాన్ మాట. అది హారం అని అనుకుంటున్నాము. అందుకని ఒకసారి కలెక్షన్ చూపించమంటే ఇక్కడ చాలా పేషెన్స్‌గా చూపిస్తారండి. ఏదో 1, 2 చూద్దాం అన్నా సరే లేదు లేదండి పర్లేదు చూడండి అని అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడున్న ట్రెండింగ్ కొంచెం హారాలు, నెక్లెస్‌లు అలా చూపిస్తున్నారన్నమాట. నెక్స్ట్ మంత్‌కి ఇంకా వెరైటీస్ వస్తాయి. శ్రావణ మాసం కదండీ అని చెప్తున్నారు. సో, అవి కూడా చూద్దామని వచ్చాము. మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా! ఎలాంటిది వేసుకుంటే కొంచెం లుక్ ఎలా ఉంటుంది అని. అందుకే వీడియో తీసుకున్నాము. ఎలాగో మీకు కూడా కొంచెం ఎవరికైనా కాస్త ఐడియా ఉంటుంది కదా! సింపుల్ నుంచి హెవీ వరకి ఎలా ఉన్నాయని. ఇక్కడ 20 గ్రామ్స్‌లో కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి. సింపుల్ నెక్లెసెస్ అలాంటివన్నీ కూడా. ఒకసారి చూడండి. ఇవన్నీ. ఇవి 20 గ్రామ్స్‌లో ఉన్నాయండి. ఇది సింపుల్‌గా ఉంది. మా పాపకి నచ్చింది. సరే ఒకసారి చూద్దామని చూస్తున్నామన్నమాట. విత్ ఇయర్ రింగ్స్‌తో 22 గ్రామ్స్ అండి ఇవి. ఇది నెట్ వెయిట్ అరౌండ్ 26 గ్రామ్స్‌లో చోకర్ అండి. విత్ కెంపు స్టోన్స్‌తో వచ్చింది. సింపుల్‌గా ఉంది. ఇది కూడా బావుందండి. ఇలా టీనేజ్ పిల్లలకి ఇలాంటి చోకర్ చాలా ఎలిగెంట్‌గా ఉంటాయండి.
ఇలా కెంపు పచ్చ బీడ్స్తో చాలా బాగుంది కదండి. నాకు నచ్చింది. బట్ మా పాపకి ఏదోలా ఉందంటోందన్నమాట. ఇది మరొక సింపుల్ డిజైన్ అండి. అరౌండ్ 30 గ్రామ్స్‌లో విత్ ఇయర్ రింగ్స్. ఇవన్నీ డిఫరెంట్ వెయిట్స్‌లో డిఫరెంట్ ప్యాటర్న్ నెక్లెసెస్ అండి. ఇవి కూడా చూపిస్తున్నారు వీళ్ళు. బాగున్నాయండి విత్ స్టోన్స్. వర్క్‌మ్యాన్‌షిప్ అయితే చాలా ఫైన్‌గా ఉంటుందండి. చూడండి. ఇప్పుడు 1 గ్రామ్ జ్యువెలరీ, అదేవిధంగా సిల్వర్ పాలిష్ జ్యువెలరీ, సిల్వర్ బేస్, కాపర్ బేస్ జ్యువెలరీ ఇలా కుషల్స్‌లో వాటిల్లో చాలా స్టోర్స్‌లో ఉన్నాయండి. అవి కూడా సేమ్ ఇలాంటి ప్యాటర్న్స్‌లోనే వస్తున్నాయి. కాకపోతే మనకి గోల్డ్ అనేది ఒక ఎమోషన్ అండ్ విత్ ఇన్వెస్ట్‌మెంట్ కోసమైతే బెటర్ గదా! అంటే ఏదైనా టూర్స్‌కి అలా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా మనకి అలాంటి జ్యువెలరీయే ప్రిఫర్ చేయడం బెస్ట్. బట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి వాటికైతే గోల్డ్ బెస్ట్ అని నా ఫీలింగ్ అండి. పర్సనల్ ఒపీనియన్. ఎందుకో గోల్డ్ పెట్టుకున్నప్పుడు వచ్చే ఆ కాన్ఫిడెన్స్ మిగిలినవి పెట్టినప్పుడు అంతేం అనిపించదండి. ఎవరైనా సడెన్‌గా వచ్చి ఇది ఎన్ని తులాలు, ఎన్ని గ్రామ్స్ అని అడిగితే సపోజ్ అది 1 గ్రాము సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ అయితే అని అట్లా ఏదో అంటూ ఉంటాము. అదేంటో చాలా కాన్షియస్‌గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నాకైనా మీలో ఎవరికైనా కూడా ఇలా అనిపిస్తుందా? మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇవన్నీ డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉన్న డిజైన్స్ అండి. నెక్లెస్, హారాలు. సో, నెక్స్ట్ మంత్ మేము వెళ్ళి ఏం తీసుకున్నామని దాని మీద కూడా ఇంకో వేరే వీడియో చేస్తాము. మేము కట్టిన స్కీమ్‌కి ఎన్ని గ్రామ్స్ వచ్చాయి, ఎలాంటి డిజైన్ తీసుకున్నాము అని. ఇక్కడ డైమండ్ జ్యువెలరీ అదేవిధంగా 18 క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ షోరూమ్‌లో కలెక్షన్స్‌ని చెక్‌ఔట్ చేయండి. సరే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. మేము నెక్స్ట్ మంత్ తీసుకున్నప్పుడు మేము ఏ జ్యువెలరీ తీసుకున్నాము అన్నది మరొక వీడియో చేస్తామండి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. బాయ్.